కొంతమంది అబద్ధ బోధకుల వెనకాల వేల మంది ఎందుకు పోతున్నారు? ఎందుకంటే అనేకులు మోసపోతారు అని ప్రభు చెప్పాడు కనుక చాలా సులువైనటువంటి రీతిలో జరిగిపోతుంది. 23వ వచనం, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. ఒకవేళ ఈ రోజున మీకు ఎవరైనా చెప్పారనుకోండి, రేపు సికింద్రాబాద్లో యేసు ప్రభు ప్రత్యక్షం అవబోతున్నాడు అని, మీరు వెళ్తారా? ఫర్ ఎగ్జాంపుల్ బెన్నీ హిన్నే వచ్చి చెప్పాడు అనుకోండి. ఎందుకంటే 99లో అనుకుంటాను అమెరికాలో ఒక మీటింగ్లో బెన్నీ హిన్ చెప్పాడు, వచ్చే నెల నా మీటింగ్లో నా ప్లాట్ఫామ్ మీద యేసు ప్రభు దిగి వస్తాడని. రాలేదు, అది బొంకుడుగా అబద్ధంగా మిగిలిపోయింది. కానీ రేపు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, టీబీ జాషువా, బెన్నీ హిన్, నా మాట నమ్మండి, చర్చ్ నిండి రోడ్ల మీదకి వెళ్ళిపోతారు, స్క్రీన్లు పెట్టాల్సి వస్తుంది అక్కడ. ఎందుకంటే అంతమంది మూర్ఖులు ఉన్నారు లోకంలో. అట్లా దేవుడు యేసుప్రభు చెప్పిన మాటను వినకుండా బహుశా యేసుప్రభు నిలబడి అది అబద్ధం, అది మోసం, అది సత్యం కాదు, ఇదిగో మీ రక్షకుడు యేసు అంటే ఆయన్ని తొక్కి ఆయన మీద నుండి వెళ్ళిపోతారేమో. అంత దారుణం. కానీ వాక్యం మనకు ముఖ్యం. వ్యక్తులతో మనకి ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు, కానీ వాక్యానుసారంగా వారు లేనప్పుడు వారిని మనం